హాయ్, నేను డాక్టర్ విజయ్ కుమార్. ఐఎమ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో మయోకార్డియల్ బ్రిడ్జింగ్ చాలామంది పేషెంట్స్ సార్ నాకు బ్లాక్స్ లేదు, బట్ నా గుండెకి మయోకార్డియల్ బ్రిడ్జింగ్ ఉంది అని చెప్పి వస్తుంటారు. అంటే ఏంటి అని అడుగుతుంటుంటారు. సో మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అంటే మామూలుగా దానికి తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మనము గుండెకి సంబంధించిన ఫంక్షన్ ఎలా ఉంటుంది, గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. గుండె కండరం అనేది ఒక పంపు లాంటిది. సో గుండె బాడీ మొత్తానికి రక్త సరఫరాను పంపు చేస్తుంది. అండ్ గుండె కండరానికి కూడా ఒక మనకు కావాల్సిన న్యూట్రిషన్ అండ్ ఆక్సిజన్ చిన్న ట్యూబ్ లాంటి రక్తనాళాల ద్వారా గుండె పైన భాగాన అమరుస్తూ ఉంటాయి. వాటినే కరోనరీ ఆర్టరీస్ అంటారు. కొంతమందికి ఈ గుండె కండరము ఏదైతే ఉంటుందో ఈ రక్తనాళాలు ఆ గుండె కండరం లోపల నుంచి బయటకు వస్తాయి. సో ఈ లోపల ఉన్న పార్ట్ ఏమవుతుందంటే మనకు గుండె పంపు చేస్తున్నప్పుడు ఒత్తుకుపోతుంది. ఆ టైంలో మనకు గుండెకి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. అండ్ గుండె రిలాక్స్ అయినప్పుడు ఆర్టరీస్ కూడా రిలాక్స్ అవుతాయి. సో దట్ రక్త సరఫరా అనేటివి తిరిగి మామూలు స్థితికి వస్తుంది. సో దీన్నే మయోకార్డియల్ బ్రిడ్జింగ్ అంటారు. ఇది సమస్య అనేది చాలామందికి పుట్టుకతో నుంచి అంటే మనకు పుట్టినప్పుడే ఈ సమస్య ఉంటుంది. బట్ చాలామందికి ఇది బయటికి కనిపించదు, ఎందుకంటే అంత ప్రమాదకరమైనది అయితే కాదు. సో ఈ పార్ట్ ఒకవేళ ఈ గుండె కండరంలో పార్ట్ ఏదైతే గుండె కండరం లోపల ఉన్న పార్ట్ ఏదైతే బాగా పొడవుగాను బాగా డీప్గాను అంటే బాగా చొచ్చుకుపోయి ఉన్నట్లయితే ఇటువంటి పేషెంట్స్కి అయితే సిమ్టమ్స్ అనేటివి కొంత వరకు రావచ్చు. సో ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే పేషెంట్కి సేమ్ మామూలుగా గుండెపోటు వచ్చే ముందు ఎటువంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయో, లైక్ స్ట్రెస్ అయినప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ గుండె పట్టేసినట్టు ఉండడం, గుండె బరువుగా ఉండడము, అండ్ గుండె దడ వాళ్ళ వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకే వినపడ్డము, వీటిని పాల్పిటేషన్ అంటారు. అండ్ కొన్నిసార్లు గుండె వేగం పెరగడము, వెంట్రుకులర్ టెకికార్డియాస్ లాంటి రావడము, అండ్ కొన్నిసార్లు ఆయాసం ఏమీ సిమ్టమ్స్ లేకుండా ఏమీ కారణం లేకుండా ఊరికే నీరసపడిపోవడము, ఆయాసం రావడము, ఇవన్నీ ఏంటంటే గుండెకి రక్త సరఫరా తగ్గుతున్నట్టు సూచిస్తాయి. ఈ మయోకార్డియల్ బ్రిడ్జింగ్ని ఎలా కనుక్కోవాలి అంటే ఇది సాధారణంగా మనకు ఈసీజీలోను గుండె స్కానింగ్లోను పెద్ద మార్పులు అయితే ఏముండవు. కానీ కొంతమందికి ఈ బ్రిడ్జింగ్ అనేది ఎక్కువైనప్పుడు ఆ రక్త సరఫరా బాగా తగ్గినప్పుడు కొంతమందికి గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సమయాల్లో మనకి ఈసీజీలో కూడా మార్పులు ఉంటాయి అండ్ గుండె స్కానింగ్లో కూడా మార్పులు అవుతాయి. సో ఇవి కాకుండా ఇంకొక 2 టెస్టులు మనకు అండ్ ఇన్వాజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఈ టెస్ట్లో మనకు ఒక కాంట్రాస్ట్ ఇవ్వడం ద్వారా క్యాత్ ల్యాబ్లో రక్తనాళాలు కాంట్రాస్ట్ ఇవ్వడం ద్వారా మనకు ఏ పార్ట్ అయితే గుండె కండరం లోపల నుంచి వెళ్తుందో ఆ పార్ట్ బాగా నొక్కుకుపోతుంది అంటే గుండె ఒత్తుకున్నప్పుడు అండ్ రిలాక్స్ అయినట్టు చూపిస్తుంది. ఇది బాగా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇన్వాజివ్ టెస్ట్ వద్దనుకునే వాళ్ళకి నాన్ ఇన్వాజివ్ కూడా సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్లో కూడా మనకు బ్రిడ్జింగ్ అనేది తెలుస్తుంది. ఈ బ్రిడ్జింగ్ ఉన్న వాళ్ళు సాధారణంగా సిమ్టమ్స్ అనేటివి ఏమి ఉండవు, అంటే లక్షణాలు ఏమి ఉండవు. సో అంటిల్ అన్లెస్ బాగా ఎక్సర్షన్ కానీ ఆయాసం అంటే బాగా ఫాస్ట్గా పరిగెత్తడము, ఫాస్ట్గా మెట్లు ఎక్కడము, లేకపోతే బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము అండ్ స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ అలవాటు ఉండడము, ఇటువంటి పేషెంట్స్కి కొన్నిసార్లు లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి ఫస్ట్గా మనము మెడికల్ థెరపీ ఇస్తాము. మెడికల్ థెరపీ అంటే కొన్ని రకాల మందులు ఉంటాయి. ఆ మందులు మనకు ఇచ్చినప్పుడు హార్ట్ రేట్ అనేది పెరగకుండాను అండ్ గుండె కండరాన్ని రిలాక్సింగ్గాను ఉంచే మందులు ఇస్తాము. సో ఈ మందులు వాడుతున్నా కూడా మనకు సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఆర్ఎల్స్ కొంతమందికి బాగా ముందు నుంచే ఎక్కువ హెవీ సిమ్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కొంతమందికి అరుదుగా స్టెంట్ వేస్తారు. బట్ కామన్గా మనకు ఈ కండరం ఏదైతే టైట్గా ఒత్తుతుందో ఆ కండరాన్ని రిలీజ్ చేసి దాన్ని కండరం పైకి ఈ రక్తనాళాన్ని తీసుకొస్తారు. దీన్ని మయోటమీ అంటారు. సో దీని ద్వారా ఆ పేషెంట్కి సిమ్టమ్స్ అనేటివి రిలీవ్ అవుతాయి. సో మీకు ఈ లక్షణాలు అట్లాంటివి ఈ పైన చెప్పిన లక్షణాలు ఏమైనా ఉంటే డాక్టర్ గారిని సంప్రదించి
దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ని వాడుకుంటే మనకు మన జీవన విధానము మన జీవన శైలి కూడా మార్చుకున్నట్లయితే మనము ఆరోగ్యంగా బతుకుతాం. థ్యాంక్ యూ.